హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు మాట్లాడుకోవాల్సింది లక్ష్య సాధన గురించి సూత్రాలు అవి ఏదో తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక లక్ష్యం సాధించడం ఒక రోజులో అయ్యే పని కాదు. దీనికోసం కొన్నేళ్ళు శ్రమించవలసిందే. అదే సమయంలో మనం సంపాదించిన ఆదాయాన్ని కొన్ని సూత్రాలు లోబడి ఖర్చు చేయడం, పెట్టుబడి పెట్టడం చేయాలి. ఇక్కడ ఇచ్చిన సూత్రాలు ఇందులో మీకు ఏది సరిపోతుందో చూసుకుని దాన్ని పాటించండి. 50-30-20 100%లో 50-30-20 వచ్చిన ఆదాయాన్ని ముందుగా 3 భాగాలు విధించుకునేలా ఈ సూత్రం తెలుస్తుంది. 50% మీ అవసరాలు వినియోగించుకోవాలి. అంటే ఇంటి అద్దె, బిల్లులు చెల్లించడం, రుణ వాయిదాలు, ఇలా అన్నీ ఈ 50% పూర్తయ్యేలా ఉండాలి. 30% రాబోయే ఖర్చుల కోసం కేటాయించాలి. అంటే విహారయాత్రలు, పుట్టినరోజులు లాంటివి, పండుగ వేళ కొనుగోలు, ఇలాంటివి అన్నీ అన్నమాట. ఇక మిగిలిన 20% పొదుపు చేయాలి. ఈ మొత్తాన్ని ద్రవ్యోల్బణం నుంచి రాబడిచ్చి పథకాలు మదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు ఇందుకు ఉదాహరణ. దీర్ఘకాలిక దృష్టిలో పెట్టుబడి పెట్టాలి. రాబోయే ఖర్చులకు 20% తగ్గించి పొదుపున 30% పెంచితే ఇంకా మంచిది. 80-20 100లో 80-20 వచ్చిన ఆదాయంలో 20% ముందుగా పొదుపు చేయాలి. ఆ తర్వాత మిగిలిన 80% మీరు ఎలా వినియోగిస్తారన్నది మీ ఇష్టం. ఇందులో మీరు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, రుణ వాయిదాలు, బీమా ప్రీమియాలు ఏమైనా ఉండొచ్చు. మీ పదవీ విరమణ ప్రణాళిక ఇందులో ఉండాలి. కోరికలు తగ్గించుకొని మిగులు మొత్తం పెంచాలి. ఆలోచన ఉంటే ఆదాయం 80% మించి ఖర్చు చేయవలసిన అవసరం రాదు. ఆర్థిక ప్రణాళికలు ప్రతి రూపాయి ఆదా చేయడంపై దృష్టి ఉంచాలి. ఇక పోతే 30-30-30-10 100లో 30-30-30-10 సంపాదన. మొదటిది 30% ఇంటి ఖర్చులు, రెండో 30% ముఖ్యమైన వ్యాలు, మూడో 30% ఆర్థిక లక్ష్యాల కోసం కేటాయించాలి. ఇక చివరి 10% మీరు విచక్షణంగా కూడిన ఖర్చుల కోసం వాడుకోవచ్చు. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ 3 1, 2, 3 ఈ మూడిట్లో 4 నీకు నచ్చిన ఫైనాన్షియల్ ప్లాన్ని ఎమ్మటే మొదలు పెట్టండి. ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మార్చిలో అయిపోతుంది కదా, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయండి. మంచి విజయాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మన స్టార్ నిమల్ యూట్యూబ్ తరఫున ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈరోజు చెప్పినాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.